సాధారణంగా మనం ఎవరిని కనపడితే క్షేమంగా ఉన్నారా, బాగున్నారా అంటూ ఉంటాం. అది బజార్లో కనబడినా, ఎక్కడ కనబడినా సరే బాగున్నారా అంటే మరి బజార్కి వచ్చాడు కదా అనే ఆలోచన ఉండదు మనకి. ఆ విధంగా ప్రశ్నించడం, అడగడం ఒక అలవాటు అయిపోయింది. పూర్వం యోగక్షేమాలు విచారించి అనేవాళ్ళం. పూర్వం ఉత్తరాలు రాసేవారు. ఇవాళ ఆధునిక ఈ పరికరాలు రావడంతో మనకి ఉత్తరం కనబడకుండా పోయింది. ఉత్తరం రాసినప్పుడు యోగక్షేమాలు విచారించి అనేవారు. ఆ యోగక్షేమాల గురించి మనం ఆ రకంగా అనుకోవాలి. అయితే ఇందులో యోగం అనే పదానికి అర్థం చాలా అర్థాలు అంటూ ఉన్నాయి. మామూలుగా యోగం అంటే కలయిక, సంయోగం అంటూ ఉంటాం. అది ఆ కలయిక వేరు. అదేవిధంగా మన యోగాభ్యాసంలోకి పోతే పతంజలి యోగ చిత్తవృత్తి నిరోధ అన్నాడు. అంటే మనం యోగా చేస్తున్నప్పుడు మన మనస్సుని అధీనంలో ఉంచుకొని ఇతరుల పట్ల, ఇతర విషయాల పట్ల వెళ్లకుండా ఉండేటువంటి మనస్సుని నిరోధించడమే ఒక యోగం అన్నట్టుగా మనకి యోగాభ్యాసంలో కనబడుతుంది. అది ఒక అర్థం. అది ఇక్కడ మనకి క్షేమంగా ఉన్నారా అర్థంలో రాదు. మరో విషయం ఉంది. గీతాచార్యులు యోగ కర్మసు కౌశలం అన్నాడు. అంటే యోగం అంటే ఒక సందర్భంలో ఈ గీతలో కర్మసు తను చేయవలసిన పనుల యందు కుశలుడు కావాలి, కౌశల్యం ఉండాలి, నైపుణ్యం ఉండాలి అన్నారు. అసలు కుశల పదం ఎలా ఏర్పడిందో కూడా సరదాగా వినండి. కుశల అంటే దర్భ, కుశాన్ లాతీతి కుశలి అన్నారు. అంటే దర్భను ఎవరైతే జాగ్రత్తగా తీస్తాడో అది వాడి కౌశలం అన్నమాట. ఆ కౌశలం అనే పదం ఆ మొత్తం లోక వ్యవహారంలో ఏ విషయంలో అయితే అతను నేర్పరితనం ఉంటుందో అందులో ప్రయోగిస్తూ ఉంటారన్నమాట. ఎందుకు అన్నారంటే మిగతా కరివేపాకులాగా, తోటకూరలాగా, గడ్డిలాగా చేతితో పీకేయడం కాదు. దర్భని ముట్టుగా తీయాలి అంటే జాగ్రత్తగా ఆ గోరుతో, మునివేళ్లతో దాన్ని తెంపాలే తప్ప చేత్తో లాగినట్లయితే దర్భకి రెండు వైపులా కత్తుల్లో అంచులు ఉంటాయి కాబట్టి చేయి కోసుకుపోతుంది. కాబట్టి దర్భను జాగ్రత్తగా తీసేవాడు కాబట్టి నైపుణ్యం కలవాడు. అది మనకి కుశలత్వం ఏర్పడుతుంది. అదే కౌశల్యం అంటాం, నైపుణ్యం అంటాం. కాబట్టి గీతాచార్యుడు ఒక సందర్భంలో యోగ కర్మసు కౌశలం అని చెప్పి ఏ పని చేస్తే ఆ పనిలో నైపుణ్యంతో చేస్తాడో అది యోగం అని అన్నారు. అది కూడా ఒక సందర్భంలో పనికొస్తుంది. అసలు విషయం చెప్పడానికి వచ్చినట్లయితే అనన్యా చింతయంతో మాం ఏ జన పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అన్నారు అదే గీతాచార్యుడు. ఇతర విషయాల్లో ఏమాత్రము దృష్టి పెట్టకుండా, ఇతరత్ర ఏమైనా మనస్సు అటు పెట్టకుండా ఎవరైతే నన్ను మాత్రమే భావిస్తూ నాతో ఉంటారో వాళ్ళ విషయంలో వాళ్ళ యోగక్షేమాలు నేను స్వీకరిస్తాను అని గీతాచార్యుడు అన్నాడు. ఇక్కడ మన యోగక్షేమాల గురించి చెప్పుకోవాలి. యోగం అంటే ఏమిటయ్యా అంటే అలబ్ధస్య ప్రాప్తి యోగ అన్నారు. క్షేమం అంటే లబ్ధ పరిరక్షణం క్షేమం అన్నారు. అలబ్ధస్య ప్రాప్తి యోగ అని అంటే మనం పొందకూడని దాన్ని, పొందలేని దాన్ని పొందినట్లయితే అది యోగం అంటాం. నెలసరి జీతం వచ్చింది, యోగం కాదు. ఇంక్రిమెంట్ రావచ్చు, లేక ఏదో కరువు బచ్చం బాకీలు రావచ్చు, లేక మరేదైనా, అది మనకి యోగం కాదు. అదే మనకి ఒక లాటరీలో 1,00,000 రూపాయలు 10 లక్షలు వచ్చాయనుకోండి, వాడికి రోగం పట్టిందిరా అంటాం. అలాగే అనుకోని విధంగా వాడికి ఏదైనా పెద్ద అధికారం వస్తే యోగం పట్టిందిరా అంటాం. అంటే పొందరాని దాన్ని పొందే దాన్ని యోగం అంటాం. ఈ విషయంలో మనం ఆధ్యాత్మికంగా ఆలోచించినట్లయితే నరత్వం దుర్లభం లోకే అన్నారు పెద్దలు. అంటే సృష్టిలో 84 లక్షల జీవరాశుల్లో ఒకే ఒక జీవరాశి మానవుడు. ఇది జ్ఞానం ఉన్న మానవుడు. కాబట్టి మనం ఆ జీవరాశులు అంతా కూడా గొప్పవాళ్ళు ఎందుకు అయ్యాము అంటే మనకు జ్ఞానం ఉన్నటువంటి మానవత్వం లభించింది కాబట్టి. అందువల్ల మానవత్వం లభించడమే ఒక యోగంగా భావించుకోవాలి. అటువంటి ఆ యోగం వచ్చిన తర్వాత, ఉత్తమ మానవ జన్మ వచ్చిన తర్వాత ఆ ఉత్తమ మానవ జన్మని ఎలా మనం నడిపించుకోవాలి, ఎలా ఉత్తమంగా జీవించాలన్నప్పుడు లబ్ధ పరిరక్షణం క్షేమం అన్నారు. ఆ పొందిన దాన్ని రక్షించుకోవడమే క్షేమం అంటాం. అంటే మనం మానవ జన్మ పొందాం కాబట్టి మానవ జన్మలో మనం ఉత్తమ మానవ జన్మ అయినందుకు ఈ మానవత్వాన్ని పరిమళింపజేసుకోవాలి. అంటే దానవత్వాన్ని దూరంగా చేసుకొని ఆ ప్రజల అందరినీ కూడా గౌరవిస్తూ, అభిమానిస్తూ, ప్రేమిస్తూ అయితే సమాజంలో ఎవడైతే ఉంటాడో అట్టి వ్యక్తి తన మానవత్వాన్ని చక్కగా చేసుకున్నాడు. కాబట్టి అందువల్ల లబ్ధ పరిరక్షణం క్షేమం అంటే ఏమిటి? మనం పొందిన దాన్ని పరిరక్షించుకోవాలన్నమాట. మానవత్వం లభించింది, అది మనం దానవత్వంగా పరిగణించినట్లయితే రాక్షసుడురా, పశువురా అంటారు. అంటే ఏమైపోయింది? మనం పొందిన ఉత్తమ జన్మ ఫలం పోయింది. కాబట్టి యోగక్షేమములు అంటే అలబ్ధస్య ప్రాప్తి యోగ, లబ్ధ పరిరక్షణం క్షేమం. కాబట్టి ఇటువంటి యోగక్షేమాలంటే మనం పూర్వం ఉత్తరాల్లో పెద్దలు విచారించేవారు అనమాట. యోగక్షేమాలు విచారించే అర్థం ఇదనమాట. ఇప్పటికీ మనం యోగక్షేమాలంటే అర్థం ఏంటంటే, అయినా నువ్వు ఆ ఉత్తమమైన జీవితం పొందావు, ఆ జీవితాన్ని సాధన చేసుకుంటున్నావా,
చక్కగా బతుకుతున్నావా, ఆరోగ్యంగా ఉన్నావా, క్షేమంగా ఉన్నావా, ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నావా? ఆయుర్దాయాన్ని కాపాడుకోవడం, ఆయుర్దాయం ఎంతో మనకు తెలియదు, కానీ ఉన్న ఆయుర్దాయాన్ని మనం చక్కగా కాపాడుకోవాలి అంటే చక్కని మంచి పనులు చేసుకుంటూ ఇతరమైనటువంటి చెడ్డ లక్షణాలు లేకుండా ఉంటే మనం ఉత్తమమైన జన్మని మనం సార్థకం చేసుకునే వాళ్ళు అవుతాం. కాబట్టి ఈ విధంగా యోగక్షేమాల విషయంలో మనకి జీవిత బీమా సంస్థ వాళ్ళ లోగోలో మనకి యోగక్షేమహం అంటూ ఉంటారు అన్నమాట. అంటే వాళ్ళు మనల్ని ఈ విధంగా మన రక్షిస్తారని అర్థంగా మనం భావించుకుంటూ ఉంటాం. సరదాగా చెప్తున్నాను. కాబట్టి యోగక్షేమాలు అంటే మాత్రం ఇది ఈ విధంగా మనం భావించుకున్నట్లయితే మానవ జన్మ పొందాం. ఆ మానవ జన్మ పొందినందుకు మనం ఉత్తమ మానవునిగా జీవించాలి. ఎటువంటి అవలక్షణాలు లేకుండా, దుర్లక్షణాలు లేకుండా, ఇతరమైన చెడు అలవాట్లు లేకుండా ఉంటే మన జీవితం బతికినంత కాలం కూడా అంత ఆనందంగా జరుగుతుంది. అది క్షేమం. కాబట్టి ఇదండి యోగక్షేమాలంటే.